నమస్కారం అండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మనం ఉగాది పచ్చడి ఎంత ప్రాముఖ్యతనో అలాగే భక్షాలు కూడా అంతే ప్రాముఖ్యత. వీటిని కొన్ని ప్రాంతాల వారిగా కొన్ని ప్లేస్లో భక్షాలు అంటారు, కొన్నిట్లో బూరెలు అంటారు, కొన్నిట్లో పోలేలు అంటారు, కొంత దగ్గర బొబ్బట్లు అని కూడా అంటారు. వీటిని మనం ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. దీనికి కావలసిన వస్తువులు ఏంటి అని అంటే పూర్ణము ప్లస్ ఇది గోధుమ పిండి కలిపిన పిండి, నెయ్యి కాల్చుకోవడానికి. పూర్ణం ఎలా చేసుకోవాలి అని అంటే 1 కప్పు పెసరపప్పు తీసుకుంటే ఈ 1 కప్పు షుగర్ తీసుకోవాలి. పెసరపప్పును ఉడికించుకొని నీళ్ళు పంపేసి షుగర్ వేసి దాన్ని మెత్తగా అయ్యేంతవరకు గట్టిగా అయ్యేంతవరకు స్టవ్ పైన పెట్టుకుంటే అది ఇలా పూర్ణంలో ఇలా తయారవుతుంది. ఇది లోపల పెట్టుకునే పూర్ణం. నెక్స్ట్ పైనకెళ్ళి వచ్చేసి ఈ పిండిని దీన్ని మనము భక్షం తయారు చేయడానికి వాడేది. ఈ పిండిని గోధుమ పిండి ప్లస్ కొంచెం గోధుమ రవ్వ, బాంబే రవ్వ మిక్సీ చేసి కొంచెం నూనె వేసుకొని కలుపుకోవాలి. కొంచెం చపాతీ పిండి కన్నా సాఫ్ట్గా అంటే కొంచెం మెత్తగా కలుపుకోవాలి. భక్షం పూర్ణం ఎలా లోపల పెట్టాలో నేను మీకు చూపిస్తాను. చపాతీ ముద్ద అంతా తీసుకొని దాన్ని ఇలా చేసుకుంటూ వెళ్ళాలి. ఓన్లీ చుట్టూనే పలసగా అనాలి. ఇట్లా అనుకుంటూ వెళ్తే ఇది వచ్చేస్తుంది. దీంట్లో మనం మధ్యలో ఇలా పూర్ణం పెట్టాలి. చిన్నగా బౌల్ చేసుకొని ఇలా చేసుకొని ఇలా పెట్టాలి. ఇలా ఫిల్ చేయాలి. ఇలా క్లోజ్ చేసేసి ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఇలా వేసుకుందాం. దీంట్లో రవ్వ ఎందుకు అని అంటే కొంచెం సాఫ్ట్గా మంచి ఇట్లా మృదువుగా తినడానికి చాలా బాగా వస్తుంది. టేస్ట్ పిండి పిండి రాకుండా విడివిడిగా వస్తుంది. దీన్ని కాల్స్తూ మధ్యలో నెయ్యి వేసుకోవాలంతే. కొంచెం అటు ఇటు తిప్పుకొని కాల్చుకోవాలి. నిదానంగా కాల్చుకోవాలి. రెడీ. చూసారా ఎంత ఈజీగా అయిపోయాయో భక్షాలు. చపాతీ కర్ర లేకుండా చేతితో ఒత్తుతూ ఎంత ఈజీగా అయిపోయిందో. ఈ ఉగాదికి మీరు కూడా చేసుకోండి. మరొకసారి ఉగాది శుభాకాంక్షలు.